ఎందుకంటే ఈ లోకంలో భౌతిక తండ్రి కన్నా ఆత్మీయ తండ్రి చాలా విలువ ఎక్కువ. భౌతిక తండ్రి నీ భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగలడు. ఈ భౌతిక అవసరాలు కేవలం భూమి మీద ఉన్నంత వరకేనమ్మా పరలోకం చేరుస్తాయి అంటారా? చేర్చవే. ఒక భౌతికమైన తండ్రి గొప్పవాడే, నేను తక్కువ చేసి మాట్లాడలే. ఈ భౌతికమైన తండ్రి నా అవసరతలన్నీ తీర్చాడు, అందుకోసం నేను విలువిస్తాను. కానీ ఆత్మలకు తండ్రి దేవుడైతే ఆ ఆత్మలను కాపాడుతున్న ఒక బాధ్యత సువార్తికుడికి ఇస్తే, ఆ సువార్తికుడు ఆత్మను నడిపిస్తూ ఉంటే ఒక తండ్రి స్థితిలో, ఒక తండ్రి హోదాలో, ఆ తండ్రికి నేను ఎక్కడ చేర్చుకోవాలి? ఆ తండ్రికి నేను ఏ స్థానం ఇస్తున్నాను ఈ రోజున? ఎంతమంది ఆలోచిస్తున్నారు చూడండి. అందుకే సువార్తికుడు ఉండవలసిన పరిస్థితి, స్థానము హృదయంలో ఉండాలి. అప్పుడు ఒక మాట అనడానికి ఇష్టపడం, ఎగతాళిగా మాట్లాడడం, చులకనగా మాట్లాడడం. ఈరోజు ఆ స్థానం సువార్తికుడు లేడు కాబట్టి మనకు చులకనైపోయాడు, మనకి హేళన చేస్తున్నాం. నిజంగా నీ ఆత్మీయ పరిస్థితిని బట్టి ఈ భౌతిక తండ్రికి ఇచ్చిన విలువ కంటే నా ఆత్మీయ తండ్రికి నేను విలువ ఇవ్వాలి.